యాడికిలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ బొమ్మాయి రమేష్ నాయుడు వృషభాలకు రాతిదూలం పోటీలు ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని వేకుజామున సుప్రభాత సేవలో సినీ నటి నువ్వు నేను హీరోయిన్ అనిత స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కోసం న్యాయవాదుల పోరాటానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం 5వ రోడ్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ వెంకట్ గౌడ్ సమావేశం నిర్వహించారు. కరోనా సమయంలో చంద్రబాబు విదేశాల్లో దాక్కున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను అందించిన వాలంటీర్లకు టీడీపీ నాయకులు ఇచ్చే బిరుదు టెర్రరిస్టులా అని మండిపడ్డారు. చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్ పై అదే పార్టీకి చెందిన యువ చేనేత చాట్రసి రాజేష్ మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో గెలుపు ఓటములు నిర్ణయించే చేనేతలను కొండయ్య కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించారు. కర్నూలు వైసీపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. కేవలం ఎల్లో మీడియా తమ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే అసత్య ప్రచారాలు చేస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. కురూపం నియోజకవర్గంలో ఏనుగులు బెడద విడడం లేదు. జిమ్మయ్య వలస మండలం గౌరమ్మపేట వద్ద ప్రధాన రహదారిపై ఏనుగు హల్చల్ చేసింది. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు వచ్చి ఏనుగును పొలంలోకి తరలించారు. అనకాపల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ విజయానికి అయ్యన్న కృషి చేయాలని రాజేష్ కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని 5వ సుంకరవారి వీధి మెయిన్ బజార్లలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో మద్దతు పలికి గెలిపించాలని అన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 10వసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. నాతవరం మండలం చెర్లపాలెంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ అమలు చేయాలని నాతవరం ఎంపీడీఓ జె రాంబాబు సూచించారు. నాతవరం మండల సరుగుడు పంచాయతీ రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తండ్ర వినోద్ రావు పేర్కొన్నారు. తాను గెలిస్తే ఖమ్మం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. ఆదోని మండలం మధుర గ్రామాల్లో తాగునీరు లేక దాదాపు 30 రోజులుగా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆదోని నుంచి నీటిని తీసుకెళ్తున్న గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీనేసి విశ్వరూప్ ఐనవిల్లి మండలం ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. సొంత బొమ్మాలి మండల కేంద్రంలోని వీధుల్లో తహసీల్దార్ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. టెక్కలి నియోజకవర్గం కేంద్రంలో వైఎస్ఆర్ సిపి చైతన్య విజయ రథంను టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
లావేరు మండలం మురపాక గ్రామంలో స్థానిక శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పసుపు దంచు కార్యక్రమం చేపట్టారు. ముందుగా వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ అసమ్మతి నేతలు ఓబుల దేవర చెరువు మండలంలోని కొండ కొమ్మూరులలో సమావేశమయ్యారు. పార్టీ గెలుపు కోసం పోరాడుతున్నామన్నారు. టెక్కలి మండల కేంద్రంలోని గోపీనాథపురంలో టీడీపీ శ్రేణులు సూపర్ 6 పథకాలపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐ ఓట్ ఫర్ షూర్ 5K రన్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉదయం 7 గంటలకు ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. ఐ ఓట్ ఫర్ షూర్ అనే అంశంతో ప్రారంభమైన 5K రన్ ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది. బోయినపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫిష్ బ్రిడ్ పనులను డిఆర్డీఏ పీడీ శేషాద్రి ఏపీడీ నరసింహలతో కలిసి పరిశీలించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఉద్దేశం ఏప్రిల్ నుండి ప్రతి కూలీకి 250 రూపాయలు చెల్లించుటకు నిర్ణయించారని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నగరంలో జమ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి హాజరయ్యారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ అమలు చేయాలని నాతవరం ఎంపీడీఓ జె రాంబాబు సూచించారు. నాతవరం మండల సరుగుడు పంచాయతీ రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.